ఎప్పుడూ చెప్తున్న మాట ప్రకారమే రేపు రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు 175 స్థానాలు గెలవడమే ధ్యేయంగా అదే ఆలోచనతో మరి ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన నేపథ్యంలో మొట్టమొదటిగా 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలని ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కానీ పార్టీ ఇన్ఛార్జీలు కానీ వారి స్థానంలో కొత్త వాళ్ళని దానికి నియమించడం వారిని కూడా ఇంకా ఎక్కడైతే అక్కడ కూడా నియమించడం అనేది జరిగిన నేపథ్యం ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అసెంబ్లీల వారీగా పత్తిపాడికి బాలశాని కిషోర్ కుమార్, అలాగే కొండేపి దానికి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని, అలాగే వేమూరికి వరకుటి అశోక్ బాబు గారిని, అలాగే తాడికొండకి మేకతోటి సురేష్ గారిని, సుచేత గారిని, సంతనూతపాడికి మేరు నాగార్జున గారిని, చిలకలూరుపేటకి మల్లెల రాజేష్ నాయుడిని, గుంటూరు పశ్చిమకి శ్రీమతి విడదల రజని గారిని, అద్దంకికి పాని హనుమరెడ్డి గారిని, మంగళగిరికి గంజి చిరంజీవి గారిని, రేపల్లికి ఈ ఊరు గణేష్ గారిని, గాజువాకి వరకుటి రామచంద్రరావు గారిని, ఇలా ఈ 11 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ఇన్ఛార్జీలకు బదులు ఈ ఇన్ఛార్జిని వాటి నుంచి వీళ్ళందరూ కూడా నియామకం జరిగింది. రేపటి నుంచి పార్టీ తాలూకా వ్యవహారాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని వీరు పర్యవేక్షిస్తారని చెప్పని విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే కిరణ్ కుమార్ ఉన్నాడో ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పత్తిపాడికి ఆయన్ని మరి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అక్కడ వారు వారు రాజకీయ కుటుంబం వచ్చిన వారు తల్లిగారు కూడా ఒక కార్పొరేట్గా చేయడమే కాకుండా ఒక ఆర్కిటెక్ట్గా ఆయన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఈ అశోక్ కుమార్, ఈ కిరణ్ కుమార్ ఈయన. అలాగే కొండపి ఆదిమూలపు సురేష్ గారిని తమకు తెలుసు. ఆయన ఇప్పుడు వరకు కూడా ఆయన మంత్రిగా చేశారు. ఇంతకుముందు శాసనసభ్యులు వారు అలాగే వేమూరికి వరికుంట అశోక్ బాబు గారిని, ఈయన వచ్చి మన ఇంతకుముందు అమృతపాణి అని మా పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సోదరుడు కొండేపి ఇన్ఛార్జ్ అతను వచ్చి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వేమూరికి ఆయన ఇన్ఛార్జిగా ఆయన పెట్టడం జరిగింది. అలాగే తాడికొండ సుచేత గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మాజీ హోంమంత్రిగా చేశారు. ఆవిడ్ని వచ్చి తాడికొండకి ఆవిడని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే అసన్నపాడికి నాగార్జున గారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. ఆయన్ని ఇంతకుముందు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు అందుకంత ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా పూర్వకాలంలో చేసిన వ్యక్తి. ఆయన వచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే చిలకలూరుపేటకి అక్కడ మల్లెల రాజేష్ నాయుడు ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఒక రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. రాజేష్ నాయుడిని చిలకలూరుపేటని ఆయన ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. అలాగే గుంటూరు వెస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న ఆరోగ్యశ్రీ మంత్రిగా చేస్తున్న రజనీ గారిని అక్కడ వెస్ట్కి గుంటూరు వెస్ట్కి వచ్చి వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అలాగే అద్దంకికి హనుమరెడ్డి ఇంతకుముందు కూడా పెదకూరుపాడు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు, ఆ నియోజకవర్గం వాస్తవ్యుడు. అతన్ని అక్కడ ఇన్ఛార్జిగా ఆయన పెట్టడం జరిగింది. అలాగే మంగళగిరికి గంజి చిరంజీవి ఇప్పుడు ప్రస్తుతం ఆప్కో చైర్మన్గా ఎవరైతే గంజి చిరంజీవి ఉన్నాడో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, రివర్స్ కమిటీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకి అక్కడ మంగళగిరి నుంచి ఇన్ఛార్జిగా మరి నియమించడం జరిగింది. అలాగే రేపల్లికి మరి డాక్టర్ ఉనుకూరు గణేష్, డాక్టర్ ఈ ఊరు గణేష్ వీరు తల్లిగారు, వాళ్ళ తండ్రి గారు కూడా శాసనసభ్యులుగా చేశారు. తల్లిగారు అయితే 2 సార్లు మంత్రి పదవులు కూడా ఆవిడ చేసిన సందర్భం విషయం కూడా అందరికీ తెలిసిందే.
ఆయన్ని అక్కడ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఈయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే గాజువాక్కి వరికుట్టి రామచంద్రరావు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నాడు. మా తండ్రి గారు కూడా కార్పొరేటర్గా చేశాడు. స్థానికుడు ఆయన్ని అక్కడ బీసీ కమ్యూనిటీకి చెందినవాడు, ముఖ్యంగా యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. మరి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మన ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఆయన నియమించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటికి అన్ని సందర్భించి బై అండ్ లార్జ్ మా తాలూకు ఆలోచన, ఎవరైతే ఇప్పుడు దీంట్లో ఇన్ఛార్జ్గా ఉంటూ ఇంకెవరైతే ఉన్నారో వారి తాలూకా సేవలను కూడా తప్పకుండా 100% కూడా వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మరి మా అధ్యక్షులు వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా పార్టీ వదులుకునేది కానీ విషయం కానీ లేదు. అందరి తాలూకా సేవలను కూడా వినియోగించుకుని పార్టీ బలోపేతానికి ఏదైతే ఇంతకుముందు మరి మా సమావేశాలు, మా శాసనసభ్యుల సమావేశాలు కానీ పార్టీ సమావేశాలు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 175 స్థానాలకు 170 స్థానాలు మనం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారికి ఈ ప్రభుత్వం ఉంటేనే మా కార్యక్రమాలు జరుగుతాయి, ఈ ప్రభుత్వం ఉంటే మా తాలూకా వాళ్ళకి జరుగుతాయి ధైర్యంగా ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు మేము ఇచ్చామో అంతకంటే మెన్నగా రాబోయే కాలం ఇంకా ఇవ్వాలనే ఒక తపంతో ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామనే విషయాన్ని ఈ పార్టీ తాలూకా ఈ విధంగా ఇన్ఛార్జీలు మార్పు చేర్పు చేస్తున్న విషయాన్ని కూడా మీ పత్రికా ముఖం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని సార్ ఏంటి సార్, అంటే ఇప్పుడు సిట్టింగ్ రేపల్లి కానీ గాజువాక్ కానీ ప్రధానంగా మార్చడానికి గల కారణం ఏంటి సార్? పార్టీ బలోపేతానికి రేపు 170 సీట్లు గెలవాలని ఆ కార్యక్రమంతో వాళ్ళు కూడా కాదనలేదు. వాళ్ళకి వదిలి చేస్తున్న వాళ్ళకి పార్టీ వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. రాజీనామా చేయడం జరిగింది. అంటే ఆర్కే లాంటి వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్లేస్ లేని పరిస్థితి, వాళ్ళు కూడా రాజీనామా మాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ముందస్తు? ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో మీరు గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ మనకు 12 ఏళ్ళు దాదాపు అవుతోంది. ఈ 11-12 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా ప్రజలకు జవాబుదారీతనంతో ఉండే ఒక రాజకీయ పార్టీగా, ప్రజలలో మమేకమైన ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుత అధికారం అంటే బాధ్యత అనుకునే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో పార్టీ కార్యకర్తకు కానీ పార్టీ నాయకుడికి కానీ కూడా అంతే విలువ ఉంటుంది. ఇది ఒక రకం బాధ్యత, అది ఇంకో రకమైన బాధ్యత. ఇందులో వాళ్ళ వీటిని బట్టి అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయాలంటే, అధికారంలోకి రావాలంటే, ప్రజల మనసు చూరగొనాలంటే, వాళ్ళ ఆశీస్సులు పొందాలంటే బలమైన పార్టీగా ఎవరు ఎక్కడ అయితే బాగా రాణిస్తారో, పార్టీకి ఉపయోగపడతారో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, రిపోర్ట్లు తెప్పించుకుంటూ, డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఇప్పుడు మీకు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 11 చేంజెస్ కానీ లేదా 11 అపాయింట్మెంట్స్ జరిగాయి. భవిష్యత్తులో ఇలాగే ఉంటాయి. మొత్తం మీద మీరు దీన్ని చూడాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఇంతవరకు జరిగిన వాటిని రివ్యూ చేసుకుంటూ శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ఏదైతే ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా శాసనసభ్యుల సమావేశాల్లో, ఇన్ఛార్జీల సమావేశాల్లో కూడా చెప్పిన విషయమే, అల్టిమేట్ ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందు ఉండాలి. అందులో మనకు సంబంధించినంత ప్రజలలో మమేకమై ప్రజల్లో మనం ఏ రకంగా ఉన్నామనేది బేరీజ్ వేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని మారుస్తూ వీళ్ళని ఇంకో సర్వీస్కు వాడుకుంటామనే సిద్ధాంతం, పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు జరిగాయి. కాబట్టి దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇదే ఈ పదవి కానీ ఈ స్థానం కానీ లేకపోతే ఎందుకు ఇది కాలేవని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. దాని ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేయాల్సిన అవసరం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు.